డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై సుమారు 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలందిస్తారని పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లిలో డిసెంబర్ 4న జరగనున్న సభ ఏర్పాట్లపై సమీక్షించిన శ్రీధర్ బాబు ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున పెద్దపల్లిలో యువత కోసం ప్రత్యేకంగా సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో ఇటీవల గ్రూప్ 4లో ఎంపికైన 8,143 మందితో పాటు 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ నియామక పత్రాలు అందిస్తారని వివరించారు. ఆ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీఎం కప్ ప్రారంభోత్సవం సహా 100 కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని శ్రీధర్ బాబు వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తెలిపేలా సుమారు 40 స్టాళ్లను సభా వేదిక వద్ద ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వరంగల్, మహబూబ్ నగర్ తరహాలో పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.